సావిత్రి సావిత్రి, ఏంటండి? తలుపు గడి కూడా పెట్టకుండా ఏం చేస్తున్నావు నువ్వు? నేను అసలు తలుపు వేయలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? దొంగోడు కూడా లోపలికి వస్తే ఏంటి పరిస్థితి? ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలిస్తాడు. ఏంటి నా మీద సెటైర్ వేస్తున్నావు అనమాట? ఏంటండి మీరు? మొన్న మీకోసమే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తే ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు. సరిపోన్లే, ఎందుకు వచ్చిన గొడవ అని తలుపు వేసుకుని పడుకుంటే ఎన్నిసార్లు కాలిఫీలు కొట్టాలి అని తిట్టాను. ఇవాళేమో ఇలా అంటున్నారు. ఏంటే నా ఇష్టం వచ్చినట్టు అంటాను, రోజుకో టైప్ లో నా ఇష్టం వచ్చినట్టు తిడతాను. తిట్టకూడదా? వెళ్ళా భోజనం పెట్ట. నువ్వేంట్రా గుడ్ల గుబులా గుడ్లు అప్పగించి వస్తున్నా? దుప్పటి కప్పుకొని పడుకో. విసిరావా? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? ఏంటే చల్లగా ఉంది అన్నం? మీరు లేట్ గా వస్తారన్న విషయం అన్నానికి తెలియక చల్లబడిపోయిందండి. ఎట్టకారం? హరివికారం. కౌంటర్ అన్నమాట. కొట్టానంటే ఎన్కౌంటర్ అయిపోతా. వెళ్ళి ఏడు చేసిరా. వేడి చేస్తే బాగుంటదండి. సరే తీసురా తీసురా. బయట అక్కడ బయట. ఏంటి ఇది? అన్నమా ఇటుకురా? ఇప్పుడే అలా మాడిపోయిందంటే వేడి చేస్తే మాడదా అండి? కౌంటర్లు ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు. మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంటలో ఇంకో పెగ్గేస్తాను. ఫాలో చేసుకుని తీసురా. ఇంట్లో బియ్యం లేవండి. బియ్యం లేవా? ఏం చేస్తున్నావు నువ్వు? బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కి వెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా. మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి. డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్ కి వెళ్ళి రాంబాబు గారి పేరు చెప్తే ఎన్ని కిలోలు బియ్యం కలితే అన్ని కిలోలు బియ్యం. చెప్పానండి. మొహం మీద ఉమ్మేశారండి. ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద వేసి చెప్పాలా? ఆడి సంగతి నేను చూసుకుంటాను గానీ ఎప్పుడు నన్ను ఏం చేయమంటావు? అడుక్కు తిను. అర్రే, ఇంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా? మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు. మరి తాగితే? అది నీకు పచ్చి నిజం చెప్పనా, రేపటి నుంచి తాగరు. భలే చెప్పావే. మీరు నాలుగేళ్లుగా భలే చెప్తున్నారుగా. పదండి భోంచేద్దాం. అరే, నువ్వింకా భోల్చేలేదా? అయ్యో, ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్, ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్. అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి, ఫ్లూట్ వినాలి అని. అంటే ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవడం, దానికైనా మీనింగ్ పాడా? డార్లింగ్, ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది, పెట్టవా? ఏమండి భోంచేతురుగా లేవండి. ఏమండి భోంచేతురుగాని లేవండి. అర్రే, ఏంటి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా? అవునండి. అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను. అదేంటి? చూడు, నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. నేనెంత అదృష్టవంతురాలండి. మొదటి రాత్రికి అలా అనేస్తే ఎలా? ఏమండి, మీకే అలవాట్లు లేవా? ఎందుకు లేవు? పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను, తోముకోగానే పాలు తాగుతాను, తాగగానే ఒళ్ళు తోముకుంటా, తోముకోగానే టిఫిన్ తింటా. అబ్బా, అవి కాదండి. మరి సిగరెట్లు, చిచ్చి, పాన్లు, తుత్తు, మందు.
మీరు నిజంగా చాలా గ్రేట్ అండి థ్యాంక్స్. ఆ, మీకు ఏ అలవాట్లు లేవు కదూ? అబ్బా మనిషిన తర్వాత అలవాటు లేకుండా ఎందుకుంటారు? ఎప్పుడైనా అవసరం అయితే అబద్ధాలు చెప్తానంతే. అబద్ధాలే కాదు. అయ్య బాబాయ్ నా క్యాష్ బ్యాగ్. చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఓకే అండి. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? ఎంత ఉందండి? 2 లక్షలు తమ్ముడు. తమ్ముడు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వస్తాను తమ్ముడు. ఆ. భలే తమ్ముడు. సార్ మసాలు. ఏంటి తమ్ముడు? నేను డిగ్రీ చదువుకున్నాను. వెరీ గుడ్. జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ట్రై చేయమ్మా. డబ్బులకి టైట్ గా ఉంది. ఆ. మెస్ బిల్ కట్టాలి. కట్ అయిపోయావా? కట్టాలంటే డబ్బులు కావాలి కదండి. కావాలి కదా మరి. ఓ 5,000 అప్పిస్తే. ముక్కు మొఖం తెలియనోడికి అలాగే ఉంది తమ్ముడు. నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి. ఓహో నువ్వు అలాగొచ్చావా? చూడు తమ్ముడు, నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యావు. ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేట్టే. ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు. చూసావా 500 నోట్లు? చూడనైనా ఈ డబ్బు నువ్వు తెచ్చకపోయినా ఏ గొట్టంగాడో నాకు తెచ్చిచ్చేస్తాడు. ఇదంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. అర్థమైతే నాయనా నువ్వు రూమ్ నట్టు కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు. వస్తాను తమ్ముడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్న మా డబ్బులు ఇస్తారా? నీకెంత ఇవ్వాలి? ఓ 2,000 ఇప్పించండి సార్. అరే నువ్వు చాలా లక్కీ ఫెలవురా. కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు. ఎంత? ఓ 10,000 ఇస్తే సరిపోతా? ఆ. అవును తప్పుకో. నువ్వు అసలు పాలలో నీళ్లు కలుపుతున్నావు, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు. 2 ఒకటే కదా సార్. ఆ ఎటకారమే వద్దు. నువ్వు నీళ్లలోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే అయ్య బాబోయ్, ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్. కాలనీలు ఎవరికి చెప్పదు సార్. కదా. ఇంక మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడక్కు. జాగ్రత్త. ఇదిగో పాలు